జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో దేశభక్తి గీతాలు శక్తివంతమైన ఆయుధాలుగా నిలిచాయి. బెంగాల్ విభజన సమయంలో వందే మాతరం పాట మిలియన్ల మంది గుండెల్లో దేశభక్తిని రగిల్చగా, అలానే ఆంధ్రాలో కూడా దేశభక్తి గీతాలు ప్రజలను చైతన్యపరిచి నేషనల్ మూమెంట్ వైపు నడిపించాయి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో గరిమెళ్ళ సత్యనారాయణ గారు బ్రిటిష్ పాలనను కూలదోయడానికి ప్రజలను ప్రేరేపిస్తూ మా కొద్దీ తెల్లదొరతనము అనే గీతాన్ని రాశారు. ఈ సాంగ్ని పాడినందుకు గాను జైలు శిక్షను అనుభవించి ఇలా జైలుకు వెళ్ళిన తొలి కవిగా చరిత్రలో నిలిచిపోయారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. కుసుమ ధర్మన్న గారు మా కొద్దీ నెల్లదొరతనము గీతం ద్వారా అన్టచబిలిటీకి అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేసి సామాజిక సమానత్వం కోసం గొంతెత్తారు. నెల్లూరు వెంకటరమణ నాయుడు గారు వెంకటగిరి ప్రాంతంలో జమీందారీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ మా కొద్దీ జమీందారీ పొందు అనే గీతాన్ని రాశారు. ఈ గీతం ద్వారా ఆయన రైతుల మనస్సుల్లో అణగారిన ఆగ్రహాన్ని వెలిగించారు.